ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి, అందరికీ వందనాలు. శుభోదయం, గుడ్ మార్నింగ్. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. ఆయన వాక్యము అగ్ని వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటిది. అగ్ని వంటిది, అలాగే సుత్తి వంటిది. వాక్యం విన్నప్పుడల్లా మన హృదయాలు తగులుతున్నాయంటే నిజంగా దేవుని వాక్యము కార్యసిద్ధి జరుగుతుందని తెలుసుకోండి. దేవుని వాక్యం పనిచేస్తుందని తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరి ఈరోజు ఏ వారం అండి చెప్పగలరు? ఏ వారము? బుధవారం, వెడ్నెస్డే. ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త ఆల్రెడీ మనకు తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త 6:10 అండి కదా. 6:10 ఏముంది? పరలోకమందున మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక అనే అంశం మీద కాసేపు మనము ధ్యానిద్దాం. నీ రాజ్యము, పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం ఉంటుంది అక్కడ. అయితే ఏంటంటే అందులో నీ రాజ్యము వచ్చునుగాక. ఏంటండి? నీ రాజ్యము వచ్చునుగాక. అసలు ఆయన రాజ్యం ఏంటి? అసలు ఆయన రాజ్యం ఏంటో మనం చూద్దాం. చూడండి, రోమా 14:17 ఇలా ఉందండి. రోమా 14:17 అపోస్తుడైన పౌలు రోమిలు రాసిన పత్రిక 14:17 ఇలా ఉంది. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పౌలు ఏమంటున్నాడు? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని. ఏమంటున్నాడండి? దేవుని రాజ్యము భోజనము పానము, తినడం తాగడం కాదు దేవుని రాజ్యము. ఏంటండి? మరి లోకములో మరి తినడము తాగడాలే. పండగ అనేసరికి కదండి, పండగలు అనేసరికి అందరూ కాదండి, కొందరు వారికి తిండి ముక్క సుక్క, ఏంటండి ముక్క చుక్క లేకుండా పండగ మాత్రము మరి అది పూర్తవ్వదు. అది కంపల్సరీ. అంటే మాటలు చెప్పాలంటే వాళ్ళు లోకులు. ఎవరండి? లోకులు, అసహ్యులు, నీచులు, ఏమైన వారు, ఏమంటారండి? అపచారం చేస్తారు. చూడండి, వారిని ఏమంటారు? వెలువేయబడిన వారు కదండి. చూడండి, కొన్ని మన మందిరాల్లో కానీ కొన్ని గుళ్ళు ఏమవుద్ది? కొందరు ఎవరైనా తాగేసి వస్తే ఏం చేస్తామంటే గెంటేస్తాం. ఎందుకంటే ఎక్కడ మందిరం అంతా అపవిత్రం అవుద్దు. తాగి వచ్చి గొడవ చేస్తారు కదండి. మామూలుగా వచ్చాడు, ఎంత మూర్ఖుడు వచ్చినా ప్రేమించగలడు దేవుడు. కానీ తాగేసి వచ్చి కూర్చొని కదా ఆడు బాగుపడుతున్న వారిని చెరగొడతా ఉంటాడు. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యం అంట ముందు ఏం చదివామండి? నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకం తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. ఏంటి ఆయన రాజ్యం అంటే? పానము, తిండి ముక్క చుక్క కాదండి, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆనందము. యేసు ప్రభు ఒక మాట అంటాడు ఇక్కడ పరిసయ్యులతో. లూకా 17:20-21 అంటాడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని ఇదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే పరిశీలన అడిగినప్పుడు మీ మధ్యనే ఉంది. మరి మేము ముక్క సుక్క లేకుండా మరి మేము ఉండలేం కాదంటే మరి అవి ఉంటే మాత్రం దేవుని రాజ్యం లేదు. ఏంటంటే దేవుని రాజ్యం అనేది నిజముగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల యొక్క ఆనందం ఎక్కడైతే ఈ మూడు ఉంటాయో అక్కడ అది దేవుని
రాజ్యము. కాబట్టి ప్రేమటి దేవులారా, ఉదయకాల సమయంలో మరి దేవుని రాజ్యం అంటే పానము, తిండి ఇవి కాదండి. ఇది కాదు, భోజనం కాదు దేవుని రాజ్యం. కొందరు భోజనం లేకపోతే ప్రాథమిక తర్వాత భోజనం ఉంటే బాగుండు, భోజనం పెట్టారండి అని అనుకుంటారు కదండి. టైంకి తింటామండి, మేము టైంకి పడుకుంటామండి. మరి దేవుని రాజ్యంలో ఇవన్నీ ఉండవు. ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. మరి నేను పడుకుంటాను, నేను తింటాను, అవన్నీ కుదరవు. టైంకి పడుకుంటారు కొందరు, టైంకి తింటారు. ఏమండి మరి ఇలాంటి వాళ్ళు భక్తి చేయడం చాలా కష్టమే, చాలా కష్టమే. ఉదయకాల సమయంలో దేవుని రాజ్యం అంటే నిద్రపోవడం కాదు, దేవుని రాజ్యం అంటే తిండి కాదు, దేవుని రాజ్యం అంటే ముచ్చట్లు కావు, దేవుని రాజ్యం అంటే గొడవలు కావు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. ఆనందం ఇది దేవుని రాజ్యం. దేవుని కృప మీకు తోడేయుండును గాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడ పరిశుద్ధ దేవ, నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పరలోకమైన తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆనందమై ఉన్నది ప్రభు. ఎక్కడైతే ఇవి ఉంటాయో అక్కడ మీరున్నట్టు, మీరున్నారంటే అక్కడ నీ రాజ్యం అక్కడ కొట్టొచ్చినట్టుగా ఉంది. ప్రభునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.